ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకుండా చూసుకుంటా, వారిపై ఈగ కూడా వాలనివ్వను అని చెప్పిన పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో 2 లక్షల మంది మహిళా వాలంటీర్ల ఆవేదన వినపడలేదా అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగతా అశోక్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయడంలో చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా విజయనగరంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తామని ఉగాది పచ్చడి లాంటి కబురు చెప్పి నేటికి 7 నెలలు అయిందని, ఉగాది పచ్చడిలో తీయదనని ఆయన దగ్గర పెట్టుకుని చేదులాంటి ప్రకటనని వారి మంత్రులతో వాలంటీర్లకు ఇస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది రోజు వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని చెప్పి ఒక తీపి చేదు కలిపినటువంటి ఒక పచ్చడి తినిపిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళకి ఉగాది గడిచి 4 నెలలు కావస్తుంది. తీపి ఏమో ఆయన తినేసి చేదేమో వాలంటీర్లకు వదిలి ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ రోడ్డును పడేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దఫాలుగా వాలంటీర్స్ని కొనసాగించండి అని ఎన్ని దఫాలుగా ఏఐటీసీ నేతృత్వంలో ఉద్యమాలు చేపడుతున్నా, శాంతియుత పద్ధతుల్లో చేపడుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో కానీ కనీసం వాలంటీర్ల కోసం ఒక్క మాట అయినా పలుకుతారని ఇంతవరకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు కూడా మీ నోటి వెంట వాలంటీర్ల కోసం ఎందుకు కనీసం మీ నోటి వెంట మాట రావడం లేదు? వాలంటీర్లకి ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు కలగడం లేదని ఈవేళ మేము అడుగుతున్నాం. ఏఐటీసీగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అయ్యా, రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లని నిరుద్యోగ యువకులుగా మార్చొద్దు. ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దని ఈవేళ ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము చేపడుతున్నాం. విజయనగరంలో ఎక్కడున్నారు సారు మీరు ఇప్పటికైనా నోరు మెదపండి. వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాటని